బాబు రెడీ బాబు. కట్ కెమెరా యాక్షన్. ఈ వారం రిలీజ్ అయిన 2 మూవీస్లో అఖండ 2, మోగ్లీ సినిమాలు రొటీన్ స్టోరీలైన ఎంటర్టైనింగ్గా తీశారు. కాకపోతే ఇక్కడ గొడవ ఏంటంటే అఖండ 2లో లాజిక్స్, మోగ్లీ రొట్ట స్టోరీ అని సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. సరే అవన్నీ పక్కన పెట్టేసి 2 సినిమాల్లో కాంట్రవర్సీలో కన్క్లూజన్ చూస్తే ఫస్ట్ మూవీ అఖండ 2. బాలయ్య బోయపాటి అంటే అదొక మాస్ పవర్ హౌస్ కాంబో. వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన ప్రతి మూవీలో ప్రతి ఒక్క డైలాగు ఇప్పుడు ఇదే మూవీ అనే సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అదే సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. అసలు మూవీ చూసిన ప్రతి ఆడియను సగటు రివ్యూకి వెళ్తే బాలయ్య అంటే ఈ రేంజ్ మసాలా లేకపోతే ఆయన బాలయ్య ఎలా అవుతాడు అంటున్నారు. అలాంటిది సినిమాల మీద గ్రిప్ ఉండి ఆడియన్స్ పల్స్ తెలిసిన రివ్యూ రైటర్స్ ఈ చిన్న విషయాన్ని ఎందుకు వదిలేశారు? సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేసి బోయపాటి గారు తీసిన అన్ని సినిమాలు స్కంద, జయజానికి నాయక, దమ్ము మూవీస్ తప్ప హిట్ అయిన ప్రతి సినిమా నార్మల్ హిట్ కాదు, బ్లాక్ బాస్టర్ అయ్యాయి. ఆ సినిమాలో కూడా బోయపాటి గారి మూవీ టేకింగ్ ఇలానే ఉంటుంది. అప్పుడు హిట్ చేశారు, ఇప్పుడు ఇదేం ఫిజిక్స్ అంటున్నారు. ఎంత వివేకం బస్. ఒక దైవ స్వరూపం లాంటి వ్యక్తి ఆపదలు ఆపుతున్నాడు అంటే లాజిక్ లెస్. కానీ మార్వెల్, డీసీ వాళ్ళు తీసిన హల్క్, సూపర్ మ్యాన్, కింగ్ కాంగ్ ఇవి ఇప్పటి వరకు సైన్స్లో కూడా కనిపెట్టిన టెక్నాలజీ సినిమాలు మాత్రం అబ్బా ఏమైనా హాలీవుడ్ మూవీస్ అంటారు. మన దగ్గరికి వచ్చేసరికి లాజిక్స్, ఫిజిక్స్ కావాలా బాస్. సరే ఇంకొక సినిమా మోగ్లీ. చాలా న్యాచురల్గా ఒక మంచి లవ్ స్టోరీ చూసి చాలా రోజులైంది అనుకుంటున్నారు మూవీ చూసిన వాళ్ళంతా. కానీ సినిమా నాలెడ్జ్ ఉన్న బిగ్ రివ్యూ రైటర్స్ మాత్రం ఇది ఒక రొటీన్ స్టోరీ, ఇది ఒక రొట్ట స్టోరీ అంటున్నారు. డియర్ రివ్యూ రైటర్స్, మీరు ఏ సినిమా స్టోరీ తీసుకున్నా మీకు కొత్తగా ఏ మూవీ కనిపించదు. కావాలంటే ఇది కొత్త స్టోరీ, ఇలాంటి సినిమా ఇప్పటివరకు చూడలేదు అనే సినిమా ఒకటి ఉంటే కామెంట్స్లో చెప్పండి. ప్రతి సినిమా స్టోరీ లైన్ కనీసం ఒక సినిమాలో లేదా ఒక సీన్కో రిలేటెడ్గా ఉంటుంది. అలా వస్తే అలాంటి సినిమాలకి వాడే లైన్ హిట్ ఫార్ములా అంటారు. పాత కథ ఎంత కొత్తగా ప్రజెంట్ చేశారు అనేది చూడాలి, ఎంత ఎంటర్టైనర్ అయ్యేది చూడాలి కదా బస్. మీకు నచ్చిన సినిమాలు హిట్ అని, నచ్చిన సినిమాని క్రింజ్ అనడానికి నోరెలా వస్తుంది? ఫైనల్గా నా ఉద్దేశంలో అఖండ 2, మోగ్లీ 2 మూవీస్ బాగున్నాయి. నా మాటిని సినిమా చూడాలనుకుంటే వెళ్ళి చూసిరండి. ఆల్రెడీ సినిమాలు చూసేసి ఉంటే సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.